జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ మొదలైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4-5 రోజుల్లో ఎన్డీఏసీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్కి డ్యాంని ఉపయోగంలోకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం పనులకు సంబంధించి నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఘోష్ గారిని మర్యాదపూర్వకంగా కర్టసీ కాల్గా కలవడం జరిగింది. జస్టిస్ ఘోష్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా గతంలో ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికి లోక్పాల్గా ఉన్నారు. అపారమైన లీగల్ ఎక్స్పీరియన్స్ ఉంది. భారతదేశంలోనే ఇది వెరీ డిస్టింగ్విష్డ్ లీగల్ ల్యూమినరీ. మరి వారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ కమిషన్కి చైర్మన్గా ఉండడానికి వారు ఒప్పుకున్నందుకు వారు కమిషన్ పని ఎంబడే మొదలు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 3-4 రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.